ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాము అంటే చిన్నది కాదు మ్యామ్, పెద్దది, చాలా పెద్దది. మన స్కూల్ అంతుంది మ్యామ్. అయ్యో, అరే ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? నిజమేరా. స్పెట్స్ పెట్టుకొని చూడగానే కళ్ళ ముందుకు వచ్చినట్టు అనిపించిందిరా. అయ్యో, అరే నిజం చెప్పు, మమ్మల్ని భయపెట్టాలని చెప్తున్నావు కదా? ప్రామిస్ మ్యామ్, చాలా పెద్ద పాము. అయ్యో, అంత సీరియస్ గా చెప్తున్నావు అంటే నిజమే అయింటుంది. ఇదంతా ఆ రౌడీ వెధవలు పాములు ఎక్కువగా ఉన్నాయని తెలిసి కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఇది ఏదో భయపడాల్సిన సిచ్యువేషన్ లాగానే ఉంది. బాబు, ఒక్కసారి ఇలా వస్తావా? మా బాబు పెద్ద పాముని చూసి భయపడ్డాడు. మాకు కూడా కొంచెం భయంగా ఉంది. అందుకు వదిలేయాలా? చేచే వద్దు బాబు, మీరు పంపించే వరకు మేము ఎక్కడికి వెళ్ళం. సరే, మీరు ఎక్కడ ఉంటారో అక్కడికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఎక్కడికి తీసుకెళ్లేది లేదు. సైలెంట్ కూర్చో. అయ్యో, ఇంత బతికి అడవిలోకి వచ్చి పాము చేత చావాల్సి వచ్చింది. సార్, నేను లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. ఆ రౌడీ వెధవ రావద్దని చెప్పాడు. చుట్టూ చీకటి, ఎటు నుంచి ఆ పెద్ద పాము వస్తుందో తెలియకుండా మీరు ఎలా వెళ్తారండి? వద్దండి, ఈ చీకట్లో వెళ్ళడం మంచిది కాదు. ఇప్పుడు వెళ్ళకపోతే తర్వాత వెళ్ళిన ఉపయోగం ఉండదు మిస్ అమ్మ. అరవింద్తో ఇంకోసారి మాట్లాడదాం అమర్. ఆల్రెడీ అక్కడ అందరి ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి కదా, ఇప్పుడు నీ ప్రాణం కూడా ఎందుకు రిస్క్లో పెట్టడం? మనం ఏం చెప్పినా అరవింద్ అదంతా ప్లానే అనుకుంటాడు సార్. మనం సేఫ్గా ఉండాలనుకుంటే అక్కడ ఉన్న ఏ ఒక్కరూ సేఫ్గా ఉండరు సార్. ఏవండి, ప్లీజ్ ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. మీరు వచ్చారని ఆ రౌడీ వెధవ మిమ్మల్ని ఏమైనా చేస్తే? యుద్ధంలో గాయపడిన ఒక్క సైనికుణ్ణి కాపాడగలం అనుకుంటే బెటాలియన్ మొత్తం కదిలి ఆ సైనికుడి కోసం వెళ్తుంది మిస్ అమ్మ. అలాంటిది అక్కడ అంతమంది అభంశుభం తెలియని పసిపిల్లలు ప్రమాదంలో ఉంటే ఇక్కడ నేను చూస్తూ కూర్చోలేను. అలా కూర్చుంటే నేను సైనికుణ్ణే కాదు. కానీ అడవి మొత్తం సీసీ కెమెరాస్ పెట్టానని చెప్పాడు కదా సార్. అబద్ధం చెప్పాడు రాతోడు. అదే నిజమైతే ఈ పాటికి పాము గురించి మనకంటే ముందు వాడికే తెలిసుండేది. వాళ్ళని రక్షించమని వాడే మనల్ని అడిగుండేవాడు. కరెక్ట్, మనల్ని చూస్తున్నాడని మనం అనుకోవాలని అలా చెప్పాడు. ఓకే అమర్, వెంటనే టీంని తీసుకుని అన్ని సైడ్ల నుంచి. సారీ సార్, నేనొక్కడనే వెళ్తాను. ఏమండి అమర్, ప్రమాదం అని తెలిసి ప్రాణాలు పోతాయని తెలిసి అందరినీ నా వెంట తీసుకొని వెళ్ళలేను సార్. అక్కడ ఎంతమంది రౌడీలున్నా నేను చూసుకుంటాను. అక్కడే అందరినీ న్యూట్రలైజ్ చేసి పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తాను సార్. నువ్వు చెప్తున్న ప్లాన్ టూ డేంజరస్ అమర్. వెళ్ళడమే కష్టం అనుకుంటే గెలిచి రావడం ఇంపాసిబుల్ అమర్. ఇది తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు సార్. ఆ పాము పిల్లల్ని ఏదైనా చేసేలోపు వాళ్ళని కాపాడాలి. నేనొస్తాను, వాళ్ళని కాపాడతానని నా కోసం ఎదురు చూస్తున్న నా పిల్లల నమ్మకాన్ని కాపాడాలి సార్. నేను వెళ్తాను.
ఓకే అమర్, మిషన్కి పర్మిషన్ ఇస్తున్నాను. ప్లీజ్ బీ సేఫ్. థ్యాంక్ యూ సార్. అయ్యో ఏమండి, ఇందక్కడి నుంచి చాలా పెద్ద మాటలు, గొప్ప మాటలు చెప్పారు. నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళి గెలిచి పిల్లలందరినీ తీసుకొని రావడం తప్ప వేరే ఆప్షన్ లేదు, సరేనా? జాగ్రత్త అండి. ఇక్కడ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. రాథోడ్, సార్ నేనుంటాను సార్, మీరు సేఫ్గా ఉండండి. ఈయన పిల్లల్ని కాపాడడం కోసం వెళ్తున్నారు. నేను కూడా వెళ్తేనే బెటర్. పిల్లలు, దేవుడా, ఈ రౌడీలకి పిల్లలు భయపడుతున్నట్టున్నారు. అయ్యో పాపం, పిల్లలకు ఆకలేస్తున్నట్టుంది. పిల్లలు కంగారు పడకండి, మీ డాడీ వచ్చేస్తారు. మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకెళ్ళిపోతారే. అమ్మో, అంజు, ఆనంద్, ఆకాష్, డాడీ వచ్చేస్తున్నారు, కంగారు పడకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.